వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి యొక్క తనయుడి భగీరథ్ యొక్క భాగవతం. సరే, ఆ యొక్క భాగవతం మనం గత 3 రోజులుగా మాట్లాడుతున్నాం. వరుసగా ఇప్పుడు ఒక అమ్మాయిని, మైనర్ గర్ల్‌ని అత్యాచారం చేసి, అట్లాగే ఆమెని పెద్ద ఎత్తున మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, ఆమెను మెంటల్ ట్రామాకి గురి చేసి, ఆమె ఆత్మహత్యా యత్నానికి కూడా పురిగొల్పేలాగా చేసినటువంటి వ్యవహారం. ఈ యొక్క మొత్తం ఉదంతంలో బండి సంజయ్ గారి యొక్క పాత్ర, ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఎందుకు అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, ఆ మైనర్ గర్ల్, ఆ యొక్క విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె బండి సంజయ్ గారిని అప్రోచ్ అయితే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ విధంగా ఒక నేను ఒక మహిళగా, ఒక అమ్మాయిగా, మైనర్ గర్ల్‌గా నాకు నీ కొడుకు ఈ విధంగా అన్యాయం చేశాడు అని గడప తొక్కి వస్తే, మీరు బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి, మీకేం జరిగినా నాకు సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక కేంద్ర మంత్రి హోదాలో మీ అధికార దుర్వినియోగాన్ని చేస్తున్నారు అంటే, ఇట్లా జరుగుతున్నటువంటి తతంగంలో ఇప్పుడు బండి సంజయ్ గారి యొక్క బాధ్యత మర్చిపోయి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి పదవి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యవహారం స్పష్టంగా బయటపడతా ఉంది. మరి ఈ కోణంలో ఇది రాజకీయ దుమారానికి దారితీస్తోంది. అంటే ఒకవైపేమో కొడుకు మీద వస్తున్నటువంటి ఆరోపణలు, మరోవైపు బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే కొన్ని గ్రూపులుగా, 4 గ్రూపులుగా బీజేపీ పార్టీ విడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎందుకంటే బండి వర్గీయులేమో ఒక రకంగా వంతపడతా ఉన్నారు, హనీ ట్రాప్ అని వంతపడతా ఉన్నారు. ఇక బండికి సంబంధం లేకుండా బండి వ్యతిరేక వర్గం అంతా ఈ యొక్క ఇష్యూని ఓన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు దీన్ని ఓన్ చేసుకొని ఖచ్చితంగా బండికి ఏ విధంగా చెక్ పెట్టాలి తెలంగాణ బీజేపీలో అనే ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు అధిష్టానం కూడా కొంత బండి సంజయ్ యొక్క ఈ యొక్క ఎంటైర్ వ్యవహారం మీద కొంత చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మరోవైపు నరేంద్ర మోదీ గారు మొన్న హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో పెరడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా బండి సంజయ్ గారు ఇక్కడ దేకినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఖచ్చితంగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఒకసారి చూడండి ఆ బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి వీడియో. సో చూశారు కదా, ఈ విధంగా ఇట్లా ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన తన కొడుకు పరారీలో 3 రోజుల పాటు స్విచ్ ఆఫ్గా ఫోన్ ఉందని చెప్పి సిట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తూ ఉంటే, ఇవాళ బాధ్యతగా ఎస్ తప్పు ఒప్పు మీరు తేల్చండి, ఇదిగో నా కొడుకు అని తీసుకొచ్చి సరెండర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోగా ఇవాళ ఒక సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారి తనయుడే ఇవాళ మేము ఏం తప్పు చేసినా చెల్లిపోతుందనే భావనలో ఉండి బరితెగించి సమాజంలో చీడపురుగులాగా వ్యవహరిస్తే ఇవాళ ఆయన్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది కదా. మరి ఆయన కూడా ఇవాళ ఖచ్చితంగా తీసుకెళ్లి అప్పచెప్పి వ్యవస్థకు సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన మీద. అది మాను ఇవాళ పెద్ద ఎత్తున చిల్లర రాజకీయాలకి తెరలేపుతా ఉన్నారు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో వాడుకొని కొంత కౌంటర్ వీడియోలు చేయించటం, లేదు సోషల్ మీడియా కాకుండా బీజేపీ నాయకుల్లోనే కూడా కొంత ఒక రకమైనటువంటి కొంత మతం, కులం, లేదంటే కనుక ఇట్లా డిఫరెంట్గా కొంత పక్కదారి పట్టించేలాగా, అంటే ఇష్యూని సైడ్ ట్రాక్ చేసేలాగా, సీరియస్నెస్ తగ్గించేలాగా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏదో జరిగిపోయింది, ఇక్కడ హనీ ట్రాప్ చేయబడింది అని చెప్పి ప్రూవ్ చేసేలాగా కొంత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ బీజేపీ మహిళా మోర్చా ఏమైపోయింది, ఎందుకు మాట్లాడలేకపోతుందంటే ఇవాళ బీజేపీ నాయకుల యొక్క మౌనాన్ని సహించలేనటువంటి ప్రజలందరూ కూడా కొంత బండి సంజయ్కి, అట్లాగే కొంతమంది బీజేపీ నాయకులు ఈటల రాజేంద్ర గారితో మొదలుకుంటే రఘునందన్ రావు, సుంకర మౌనిక, లేదంటే కనుక బీజేపీ నాయకులందరికీ కూడా ఇవాళ ఆకుల శ్రీవాణి, ఇట్లా బీజేపీ కార్పొరేటర్లకి, నాయకులకి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఏంటి మీ సమస్య, ఒక మహిళగా, ఒక మైనర్ గర్ల్గా ఇవాళ ఆమె పోక్సో కేసు నమోదైతే మీరు ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు, ఎందుకు మీరు బండి సంజయ్ తనయుడికి సపోర్ట్ చేస్తున్నారు? అది
తప్పు చేసినప్పుడు ఎవరు తప్పైనా తప్పు తప్పే కదా అని వాళ్ళందరూ కూడా ఫోన్ కాల్స్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఫోన్ కాల్స్ చేస్తే ఎంపీ రఘునందన్ రావు ఒకసారి లిఫ్ట్ చేశాడు, హలో అనంగానే ఇష్యూ చెప్పగానే కట్ చేశాడు. హలో రఘునందన్ గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అది బండి సంజయ్ గారి అబ్బాయి పోక్సో కేసు మీద మీ అభిప్రాయం ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్క చోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని మేడం. అవునండి. మా పార్టీలో అడిగినప్పుడు మా పార్టీలో మేము చెప్తాము. అసలు మీరు ఏం మాట్లాడలేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని అందులో ఎందుకు ముసుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. అది ఒకవేళ నిజమైతే తప్పే. నిజమే సార్, అది నిజమే. పూర్తి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి సార్. అది నిజమే, అది నిజమే సార్. ఒక్కసారి మీరు ఎలా చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. There are n number of things to speak about. Not only this అలా things. కదండి, మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి అడిగారా? మీరు దీన్ని Issues ఇష్యూని పెద్దగా కాదండి. చేయకండి. మరోవైపు కొంత సుదీర్ఘంగా మాట్లాడి కొంత వాదించి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మిగతా అంతా కూడా అటువంటి తీరే. ఇవాళ దాన్ని డైల్యూట్ చేసే దిశగా చూడండి ఒకసారి. ఇప్పుడు ఫోన్ కాల్ కట్ చేసినటువంటి రఘునందన్ రావు గతంలో ఏం డిమాండ్ చేశాడు చూడండి. ఆయన ఒక అడ్వకేటే మళ్ళీ. రజాకర్ల వారసులు ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడేజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫోటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి మా దగ్గర. ఒక 2 నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తారు. ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంచ్, దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, ఆ అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని అమ్మాయిని పోస్కో చట్టంలో చూపించొద్దు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పినటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు, అట్లాగే ఆయన అడ్వకేట్ గతంలో జరిగినటువంటి ఒక కేసు పోస్కో చట్టం కింద రేప్ జరిగినటువంటి కేసుల మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు. మరి ఇవాళ ఇవే మాటలు బండి సంజయ్ గారి కొడుకు ఉదంతంలో ఎందుకు అప్లికబుల్ కావు అనేది స్ట్రైట్ క్వశ్చన్. మరి ఆమె కూడా పోక్సో కేసు ఆయన మీద బండి భగీరథ్ మీద పెట్టినారు. మరోవైపు కొన్ని ఉదంతాలు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా ఆమె ఇప్పటికే పోలీసులకు ఇచ్చింది, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే బీజేపీ నాయకత్వం ఎక్కడికి దిగజారుతోందంటే ఆఖరికి బండి సంజయ్తో సహా అందరూ కూడా ఇవాళ అమ్మాయికి ఏమైనా పర్వాలేదు, మేము సేఫ్గా ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి ఆ అమ్మాయి ఫేస్ని కూడా రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉన్నారు. మరి అది బీజేపీ అక్కడ ఆ యొక్క మద్దతుదారులకైనా, బండి మద్దతుదారులకైనా కొంత సోయి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి కుటుంబం ప్రైవసీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా పోస్కో చట్టం కింద కేసు నమోదైతే కొంత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని అప్లికబుల్ అవుతాయని సెన్స్ లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు వదిలేస్తా ఉన్నారు. మళ్ళీ ఈయన చూడండి, ఈయన వాదన చూడండి. ఆ రోజు చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కార్ లో ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్ గా ఫేస్లు కూడా కనబడతా ఉన్నాయి. అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా. సెక్సువల్ అసాల్ట్ అగైన్స్ట్ ఏ మైనర్ గర్ల్ పోలీసు వాళ్ళు అంటుండొచ్చు, ఇలా కొంచెం ఫోటోలలో వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా, కొడతలేదు కదా ఎవరినంటే 4 పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల. మరి ఇవాళ ఇదే స్టాండ్ మీద రఘునందన్ గారు ఎందుకు మాట్లాడతలేరు? గతంలో జరిగినటువంటి కేసు మీద ఆ యొక్క పోస్కో చట్టం కింద ఆ రోజు కేసు నమోదైతే మాట్లాడినటువంటి రఘునందన్ రావు గారు ఇవాళ ఎందుకు ఆయన వాయిస్ ముగబోయింది? ఇవాళ అదే పోస్కో చట్టం, అదే అటువంటి బాధితురాలు, మరి న్యాయం జరగొద్దా? మరి మాట్లాడాలి కదా. మరి ఇవాళ ఎందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తా ఉన్నాడు రఘునందన్ రావు గారు? సరే, ఇది ఇట్లా ఉంటే ఆకుల శ్రీవాణి గారి వ్యవహారం చూడండి ఒకసారి. అబ్దుల్లాలు, ఖాన్లు, మొహమ్మద్లు చూడండి, స్టార్టింగే అబ్దుల్లాలు, ఖాన్లు, మొహమ్మద్లు. ఏంటి ఇంకొకసారి వినండి. అబ్దుల్లాలు, ఖాన్లు, మొహమ్మద్లు. అసలు అబ్దుల్లాలు, ఖాన్లు, మొహమ్మద్లకి బండి భగీరథ్ ఎపిసోడ్కి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఏంటి సంబంధం? అబ్దుల్లాలు, ఖాన్లు, మొహమ్మద్లు ఏమన్నా బండి భగీరథ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు ఇది జరిగిందని ఏమన్నా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారా? మరి ఖచ్చితంగా బాధితురాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఇవాళ నిరసనలు, ఆందోళనలు తెలుపుతూ ఉంటే ముస్లింలకి లేకుంటే మైనారిటీ సోదరులకి ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్కి ఏమైనా సంబంధం ఉందా? హిందువులకి ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ మళ్ళీ ఇష్యూని డైవర్ట్ చేసి డైల్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ బండి యొక్క మద్దతుదారులు దీన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటిదాకా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏమో ఆ కుటుంబ సభ్యులతో పాటుగా ఉన్నటువంటి బండి భగీరథ్ క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ని, వీడియోస్ని, అమ్మాయి యొక్క ఫేస్ని రివీల్ చేస్తా వీడియోలు బయట పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళ
ఈమె మాట్లాడినటువంటి మాటలు చూస్తే హనీ ట్రాప్ కేసా పోస్కో కేసా అని చెప్పి రెండింటిని పోలిక చూసి అసలు వాస్తవం ఏంటంటే పోస్కో కేసులో హనీ ట్రాప్ అన్న ఇష్యూనే అరైజ్ కాదు. చట్టాల ప్రకారం హనీ ట్రాప్ చేయబడ్డటువంటి వ్యవహారం ఇక్కడ మైనర్ గర్ల్ మీద అసలు మీరు ఆ విధంగా క్లోజ్గా రిలేషన్షిప్కి ఎంటర్టైన్ చేసినా లేకుంటే సహచరంగా నువ్వు సెక్షువల్ అసాల్ట్ చేసి ఇవన్నీ కూడా నేరం కిందకే లెక్క. మరి ఇవన్నీ మర్చిపోయినటువంటి బండి భగీరథ్ లేకుంటే ఇవాళ సోకాల్ సపోర్ట్ చేస్తున్నటువంటి అడ్వకేట్ రఘునందన్ గారు అయినా కట్ చేసి తప్పించుకుంటున్నటువంటి ఆయన అయినా లేకుంటే ఇవాళ ఆకుల శ్రీవాణి గారైనా మరి ఎట్లా వీళ్ళు డీల్ చేస్తున్నారు? అసలు పోస్కో కేసుకు సంబంధించి ఈ కేసులో హనీ ట్రాప్ అన్న ఇష్యూనే అరైజ్ కాదు, దానికి దీనికి లింకే చేయడానికి లేదు. ఇక్కడ ఎవరు హనీ ట్రాప్ చేయబడ్డారంటే బండి భగీరథే హనీ ట్రాప్ చేశాడు చేయించబడ్డాడు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ సీన్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ గర్లే ఈయన బండి భగీరథ్ ట్రాప్ చేసి ఫ్రెండ్స్తో బెట్టింగ్స్ చేసి ఇవాళ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి బాస్, స్నాప్చాట్ చాటింగ్స్ ఉన్నాయి. అట్లాగే చాలా వరకు ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు బీజేపీ నాయకులే కొంతమంది బయట పెడతా ఉన్నారు, కొంత సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇది చూడండి, ఈమె వాదన చూడండి. ఎందుకన్నా గంతగనం బట్టలు చింపుకుంటుండ్రు, ఉన్నాయే కొన్ని, అవి కూడా చింపుకుంటే ఏం వేసుకుంటామే. అసలు ముస్లింలు మైనార్టీ సోదరులు బట్టలు చింపుకునే దానికి భగీరథ్కి సంబంధించినటువంటి అంశానికి కూడా సంబంధం లేదు. మైనార్టీ సోదరుల యొక్క డ్రెస్సింగ్ సెన్స్ మీద డ్రెస్సింగ్ మీద కూడా ఇంత హేళనగా చులకనగా చూడాల్సినటువంటి అవసరం ఆకుల శ్రీవాణి గారికి ఏంటి? అసలు ఇప్పుడు ఆ ఇష్యూ కాదు కదా, బర్నింగ్ టాపిక్ ఏంటి? రాష్ట్రం కుదుపుతున్నటువంటి అంశం, దేశాన్ని కుదుపుతున్నటువంటి అంశం ఏంటి? ఇవాళ దేశాన్ని కుదుపుతుంది బండి భగీరథకు సంబంధించినటువంటి అంశం. అది వదిలేసి మైనార్టీ సోదరులు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం అవసరమా? అసలు మైనార్టీ సోదరులకి ఈ కేసుకి ఏమన్నా లింక్ ఉందా? ఇది విజ్ఞతగా ఎవరికైనా అర్థమవుతుంది. ఇట్లాగే వస్తుందంట, అది వచ్చింది అనుకో ఇక కొనడం కూడా కష్టమైతుంది. మన దగ్గర ఏమన్నా ఎక్కువ ఉన్నాయి, తమ్ముడి షార్ట్ ప్యాంటు అన్న లాంగ్ కుర్తాలు, ఇక అవి కూడా చింపుకుంటే చెప్పు ఏం వేసుకో. చూడండి ఎట్లా అంటే తమ్ముడు షార్ట్ ప్యాంటు లాంగ్ కుర్తాలు ఎంత హేళనగా మాట్లాడుతుంది చూడండి. కనీసం వాళ్ళు మనుషులు, మానవత్వం ఇవన్నీ మర్చిపోయి వాళ్ళని డ్రెస్సింగ్, వాళ్ళ డ్రెస్ కోడ్ మీద, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మీద హేళనగా మాట్లాడి అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లే. ఇక నేను పాయింట్కి వస్తా, ఏంది అక్క ఎందుకు స్పందిస్తలేదు, పోక్సో కేసు గురించి ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పి ఒకటే అడుగుతున్నారు. ఇక చెప్తా, ఇక ఈనండి ఇక మీరందరూ ఏంది. ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ అందులో హనీ ట్రాప్ జరిగింది అని అంట, అనగానే ఎందుకు హనీ ట్రాప్ జరిగింది అంటే ఆ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, మనీ డిమాండ్ చేసింది కాబట్టి అది హనీ ట్రాప్ కేసు అని అంట. అనగానే కొంతమంది అంటారా పొత్తులే అసలు మైనర్లు డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు, హనీ ట్రాప్ అన్న అంశము అరైజ్ కాదు. అట్లాగే హనీ ట్రాప్ సంబంధించి అంశం పక్కన పెడితే ఇవాళ మైనర్ అని తెలిసి ఈ అబ్బాయి ఎవరైతే భగీరథ్ ఉన్నాడో అసలు ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేసే పరిస్థితి కూడా ఉండకూడదు. ఇది కూడా చట్టవిరుద్ధమే. ఇందాక రఘునందన్ గారు కామెంట్స్ విన్నాం కదా, అంటే ఇంత నలుగురు చుట్టుముట్టి అమ్మాయిని బలవంత పెట్టారు, అమ్మాయి సహకరించింది అన్నది లేదు. పోస్కో చట్టమే అది. చిన్న పిల్లల యొక్క హక్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది. అందుకనే పోస్కో చట్టం తీసుకొచ్చింది. మరి అన్నీ తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది సరిపోదు ఎవిడెన్స్. ఇంకా అసలు ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా ఆధారాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత అసలు మైనర్లని డ్రింకింగ్ స్పాట్స్ ఏదైతే ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తున్నారో ఆ యొక్క స్పాట్స్కి, పార్టీ జోన్స్కి కూడా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళడం కూడా నేరమే, దానికి సహకరించడం నేరమే. అప్పుడు కూడా పోస్కో చట్టమే. అసలు ఆ యొక్క మైనర్ గర్ల్ ఫోటోని రివీల్ చేస్తేనే పోస్కో చట్టం కింద కేసులు కట్టే సెక్షన్లు, చట్టాలు కఠినంగా ఉంటే మరి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు హనీ ట్రాప్ ఎక్కడిది? అసలు ఆ యొక్క అంశమే సంబంధం లేదు. కానీ బీజేపీ నాయకులు హనీ ట్రాప్ అని, కులాలు, మతాలు, విద్వేషాలు రెచ్చగొట్టి ఇవే మాటలు, ఇవే కథ. అయితే ఇంత క్రిస్టల్ క్లియర్గా భగీరథ్ పేరు మీద ఇన్ని స్నాప్, ఇది కొత్త చాట్. చాలా ఫోటోలు వచ్చినాయి, షార్టింగ్స్ వచ్చినాయి, ఏడుపులు పడబొబ్బుల వీడియోలు వచ్చినాయి. ఇది కొత్త చాట్. చాటింగ్లో కూడా క్లియర్గా ఎట్లా ఇతను అమ్మాయిని కొంత వశపరుచుకునేందుకు లేదంటే లోపరుచుకునేందుకు ఏ విధంగా ఫ్లర్ట్ చేశాడో క్లియర్గా కనిపిస్తోంది. ఇంత జరిగినాక, ఇన్ని చాట్లు వచ్చినాక, ఇన్ని వీడియోలు వచ్చిన తర్వాత ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం ఎక్కడిది? దీని మీద ఖచ్చితంగా ఇప్పటికే నాకు తెలిసి బీజేపీ అధిష్టానం కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతర్గతంగా బీజేపీ పార్టీలో కూడా ఒక కొత్త చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా బండి సంజయ్ గారి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు ఆయన పదవిని తప్పించాలని, బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తోంది. పెద్ద ఎత్తున మహిళా లోకం కూడా ఇవాళ గలమెత్తుతోంది. ఖచ్చితంగా సొంత కుటుంబం, సొంత కొడుకు తప్పు చేసినా
ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా తప్పే కదా. మరి చట్టాలేమి మంత్రుల కొడుకులకు ఒకటిగానో లేకుంటే సామాన్యులకు పేదలకు ఒకరాగా ఉండవు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా సొసైటీకి అట్లాగే వ్యవస్థలకు సహకరించాలి బండి సంజయ్ గారు అనే ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ, అట్లాగే బీజేపీ నాయకులు కూడా కొంతమంది మేము అంతర్గతంగా పార్టీలో మాట్లాడతాం మీ వ్యవహారాన్ని అని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం దీన్ని సీరియస్ గా పరిగణించే అవకాశం ఉంటుంది. కానీ రామచంద్రరావు గారు దీన్ని ఎట్లా కవర్ చేస్తున్నారు ఒకసారి చూడండి. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. చూసారు కదా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎట్లా కవర్ చేస్తున్నాడు అంటే పార్టీకి ఈ అంశానికి మాకేం సంబంధం, ఇది కుటుంబ సమస్య అని చెప్తున్నాడు. ఆయన కుటుంబ సమస్య ఎట్లా అవుతుంది బాస్? ఆయన బీజేపీ కండువాలతోటి అఫిషియల్ గా ర్యాలీలు చేసినటువంటి వీడియోలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరి పార్టీకి ఆయనకి సంబంధం ఏంటంటే ఎట్లా కుదురుతుంది? కానీ జాతీయ నాయకత్వంలో అయితే మాత్రం ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నెక్స్ట్ జరగబోయే ప్రక్షాళన టైంలో కానీ లేదంటే కనుక ఇతరత్ర టైం వచ్చినప్పుడు ఈ ఇష్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఒక వన్ ఫైన్ డే బండి సంజయ్ గారి యొక్క పదవి పోయే అవకాశాలు ఉన్నాయనే చర్చ చాలా జోరుగా సాగుతోంది. బీజేపీ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరి నిజంగానే మరి బండి సంజయ్ గారి పదవి ఊడుతుందా ఉంటుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటీ న్యూస్ పల్స్.